జరగవు. చాలా మంది పిఠాపురం నియోజకవర్గంలోని రైతులకు సకాలంలో నీటిని అందిస్తామని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి, కొండవరం గ్రామాలకు అనుసంధానంగా ఉన్న పంట పొలాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో నల్లరేగడి భూముల రైతులు తమ మనోవేదనలు వ్యక్తం చేశారు. సకాలంలో తగినంత నీరు అందక పంటలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. దీనిపై స్పందించిన తుమ్మల రామస్వామి వెంటనే యు కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి, కొండవరం గ్రామాల్లోని రైతుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ ఈఈ అధికారితో మాట్లాడి రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో పంట పొలాలకు నీరు చేరి పంటలు సుభిక్షంగా పండుతాయని ఆయన భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో రుప్పాడ కొత్తపల్లి మండలం గ్రామాలన్నీ కూడా నీటి కోసం రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి గోదావరి డెల్టా చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే రెండం దొరబాబు గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. రైతులందరినీ కూడా మాట్లాడటం జరిగింది. రైతులందరూ ఒకటే కోరుతున్నారు, మాకు అర్జెంటుగా నీరు నారుమళ్ళు పోసుకున్నాం, నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, మాకు అర్జెంటుగా నీరు కావాలని అడుగుతాం. ఓ పక్కనే ఆల్రెడీ గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది. గోదావరి డెల్టా ఉప్పాడు ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి ఇటు తీర ప్రాంతానికి దగ్గరగా ఉప్పాడు కొత్తపల్లి మండలం ఉంది, కొద్దిగా లేట్ అయింది. రేపు 9:30కే ఏలేరు కూడా నీటిని వదలటం జరుగుతూ ఉంది. రైతులకి సుమారుగా 1500 క్యూసెక్ల నీరు వదలటం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి ఇక్కడ రైతులకు నీరు అందుబాటులో తేవడానికి మేము అందరూ కృషి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, పిఠాపురం నియోజకవర్గంలో అటు వరద వచ్చేటప్పుడు వరద ముప్పుగా అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీటి సకాలంలో తెచ్చేటువంటి బాధ్యత కూడా మేము అందరూ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని మీద ఈ రోజు రైతులతో సమీక్ష జరపడం, రేపు కానీ ఎల్లుండు మధ్యాహ్నానికల్లా ఉప్పాడ, ఎండపిల్లి, కొండవరం ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో రుప్పాడ కొత్తపల్లి మండలం గ్రామాలన్నీ కూడా నీటి కోసం రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి గోదావరి డెల్టా చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 6 TV.